ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मुखं करोति वाचालं पङ्गुं लगयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण।
హరే కృష్ణ ప్రభు జగన్నాథ్. హరే కృష్ణ భావం. సో లాస్ట్ వీక్ 11.9 11.9 శ్లోకం దాకా చూసాము. భగవంతుడు చూపిన విశ్వరూపం గురించి సంజయుడు శ్రీ అర్జునుడు విశ్వరూపం చూపమని అడగడం, శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూపం చూపించడం, సంజయుడు ఆ విశ్వరూపం ఎట్లా ఉందో డిస్క్రైబ్ చేయడం మనకి 9వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చెప్తున్నాడు సంజయుడు? ఓ రాజా, మహాయోగీశ్వరుడును దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికి అర్జునుడికి తన విశ్వరూపమును చూపించాను. అంటే మనకి లాస్ట్ టైం డిస్కస్ చేసాము, జనరల్ గా భగవద్గీత అంతా కూడా కృష్ణుడు చెప్పిన మాటలు ఉంటాయి, అక్కడక్కడ సంజయుడు చెప్పిన మాటలు ఉంటాయి. అంటే సంజయుడు అర్జునుడు చెప్పలేనిది, అర్జునుడి తాలూకు పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంజయుడు మనకి చెప్పడం మొదలు పెడుతుంటాడు అనమాట. అంటే అర్జునుడు తన పరిస్థితి తను ఎక్స్ప్లెయిన్ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సంజయ్ తన అభిప్రాయం చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. సో ఇంకేం చెప్పుకొచ్చాడు అనేది 10వ శ్లోకం నుంచి చూద్దాము. అనేక వక్త్రానయానం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం అనేక ధ్యాయుధయం దివ్యమాల్యం భరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు ఆ విశ్వరూపమును అనేక ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములుగా అంచెను. ఆ రూపము పలు దివ్య ఆభరణములు చే అలంకరింపబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములు ధరించి ఉండెను. అతడు దివ్య పూల మాలలను మరియు వస్త్రమును ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములను అతని దేహములకు పోయబడి ఉన్నవి. అంతయు ఆశ్చర్యమయముగాను ప్రకాశమానముగాను అనంతముగాను సర్వవ్యాపకమునుగాను ఉండెను. సో ఇక్కడ మళ్ళీ మనకి అర్జునుడు ఏం చూస్తున్నాడు అన్న విషయాన్ని సంజయుడు చెప్పుకొస్తున్నాడు. ఆ విశ్వరూపమున అనేక ముఖాలని అనేక నేత్రములను అద్భుత దృశ్యములు కనబడుతున్నాయంట. ఆ రూపములోన పలు దివ్య ఆభరణములు, భగవంతుడు మహావిష్ణువుకు ఉన్న ఆభరణాలు ఏంటి? శంకు గదా చక్రములు, అటువంటి ఆ ఆభరణాలన్నీ కూడా కనబడుతున్నాయట. ఇంకా ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములను ధరించి ఉండెను. 1, 2 కాదు, అన్ని రకాల దివ్య ఆయుధాలు కూడా అతనికి ఆ భగవంతుని విశ్వరూపంలో కనబడుతున్నాయి. అతడు దివ్య పూలమాలలను మరియు వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు అతని దేహమును పోయబడి ఉన్నవి. అంతయు ఆశ్చర్యమయముగాను ప్రకాశమానముగాను అనంతముగాను సర్వవ్యాపకముగాను ఉన్నది. సో సంజయుడు విశ్వరూపాన్ని డిస్క్రైబ్ చేసుకొస్తున్నాడు. అర్జునుడు ఏం చూస్తున్నాడయ్యా అనేది ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. అర్జునుడు వీక్షించుచున్న హస్తములకును ముఖములకును పాదములకును ఇతర వ్యక్తిరూపముల సంఖ్యకును పరిమితి లేదన్న విషయములను ఈ శ్లోకమునందు వాడబడిన అనేక అన్న పదము సూచించుచున్నది. ఈ వ్యక్త రూపములన్నీ కూడా విశ్వమునంతటను వ్యాపించి ఉన్నవి. అయినను భగవానుని కృపచే అర్జునుడు ఒకే చోట నిలిచి వాటన్నిటినీ దర్శింపగలిగాను. శ్రీకృష్ణ భగవాని అచింత్య శక్తియే దీనికి కారణము. కేవలము భగవంతుని శక్తి వల్లనే అర్జునుడు అక్కడ కనబడిన రూపం లేదు, భగవంతుని తాలూకు ప్రతి రూపాన్ని చూడగలుగుతున్నాడు, భగవంతుని తాలూకు ప్రతి ఆయుధాన్ని చూడగలుగుతున్నాడు, భగవంతుని తాలూకు ప్రతి విషయానికి సంబంధించిన దివ్యత్వానికి సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ అర్జునుడు ఒకే చోట నిలబడి చూడగలుగుతున్నాడు అని చెప్పి మనకి సంజయుడు చెప్పుకొస్తున్నాడు ధృతరాష్ట్రుడికి. సో ఈ శ్లోకాలన్నీ కూడా విశ్వరూప దర్శనమే ఉంటుంది. దివి సూర్య సహస్రస్య భావేద్యుగపస్థితః యది భాసదృశి స్యాత్ భాసస్తస్య మహాత్మనా. వందల కొలది వేల కొలది సూర్యుడు ఒకేసారి ఆకాశంలో ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందులు పరమపురుషుని తేజస్సును పోల్చగలదు. సో ఎంత తేజోమయంగా ఉందయ్యా అంటే, వందలాది సూర్యులు ఒకేసారి కనబడితే ఎంతటి వెలుతురు వస్తుందో ఆకాశంలోని
ఒకే ఒక్క సూర్యుడిని మనం డైరెక్ట్ గా చూడలేము. అలాంటిది అంటే వందలాది సూర్యులు ఉండే అంత ఆ, సూర్య సహస్రస్య అంటే ఎన్నో ఎన్నో వేల కొలది సూర్యులు ఒకేసారి కనబడితే ఎంతటి కాంతి ఉంటుందో, విశ్వరూపం ఉన్నది పరమ పురుషుని తేజస్సు అట్లా ఉందయ్యా అని అర్జునుడు అటువంటి ఎక్స్పీరియన్స్ కి గురవుతున్నాడు అని చెప్పి సంజయ్ చెప్పుకొస్తున్నాడు. ఇది ఇది అంటే మామూలు కన్నులతోని మామూలుగా మనం ఊహింపురాని విషయము అనేది మనం గ్రహించాలి బేసికల్ గా. అర్జునుడు వీక్షించిన దృశ్యము వర్ణనాతీతము అయినను సంజయుడు ఆ అద్భుత కాంతి యొక్క మనోచిత్రమును ధృతరాష్ట్రకు వివరింప ప్రయత్నించుచున్నాడు. సంజయుడు గాని ధృతరాష్ట్రుడు గాని ఇద్దరంగములు లేకున్నను వ్యాసుని కృపచే సంజయుడు అక్కడ జరిగిందంత యథాతథముగా గాంచగలడు. కనుకనే అతడు అక్కడ పరిస్థితిని సాధ్యమైనంత వరకు అవగతమగినట్లు వేలాది సూర్యులు ఉదయించేటువంటి ఊహాత్మక భావంతో పోలుస్తున్నాడు. సో అది బేసికల్ గా ఊహాత్మక భావము. నిజానికి అక్కడ భగవంతుడు తేజస్సు ఎట్లా ఉందయ్యా అంటే అన్ని వేల కొలది వచ్చి సూర్యులు ఒకేసారి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అని మనకి మళ్ళీ ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. రైట్, ఐ కీప్ గోయింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవేర్ జస్ట్ ఆస్క్. ఈ శ్లోకం నేను చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మా. తత్రైకస్థం హరే కృష్ణ తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అనువాదం: ఆ సమయమున అర్జునుడు పెక్కువేల సంఖ్యలుగా విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచి ఉన్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవాన్ని విశ్వరూపమున గాంచెను. అర్జునుడు పెక్కు వేల సంఖ్యలుగా విభజించబడి ఉన్నను ఒకే చోట నిలిచి ఉన్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవాను విశ్వరూపముగా గాంచాను. అంటే ఇక్కడ మళ్ళీ మనకి సంజయుడు ఎందుకు చెప్తున్నాడు అంటే అర్జునస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కృష్ణ యాజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఈ విశ్వానికి అంతటికీ కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా. సో చాలా మంది భగవంతుడు ఒక దివ్య నిరాకారంలోంచి శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు, తర్వాత వెళ్ళిపోయాడు అని అన్న భావంలో ఉంటుంటారు. కానీ ఇక్కడ ఆ భావాన్ని సమర్థించట్లేదు బేసికల్ గా. ఎందుకంటే కృష్ణుడిలోని కేవలము ఇప్పుడు కనబడుతున్న కృష్ణ పరమాత్మ కాదు, అతని ముందు తర్వాత ఉన్న విషయం అంతా కూడా కనబడుతుంది. అంటే భగవంతుని తాలూకా శ్రీకృష్ణ పరమాత్మ రూపము తాలూకా వాట్ యు కాల్ ఇట్ ఎటర్నిటీ, ఆ ఆ రూపము తాలూకా ఎటర్నిటీని సూచించడానికి ఈ విశ్వరూపం ఉపయోగపడుతుంది బేసికల్ గా. మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటారు ప్రభుపాదులు వారు. మనం ఒక గదిలో కూర్చుని ఉన్నాము, మనం రోడ్డు మీద నుంచి కారు వెళ్ళిపోతుంది, మనం చోట నించుని ఉంటే కాసేపు ఆ కారు వస్తుంది, కాసేపు పోయాక కారు కనబడకుండా పోతుంది. అది మన విజన్ లోకి రావడానికి కాసేపు పడుతుంది, మన విజన్ లో కొంచెంసేపు ఉంటుంది, ఆ తర్వాత మన విజన్ లోంచి వెళ్ళిపోతుంది. అది మన విజన్ లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన కారు అదృశ్యం అయిపోయింది అనడానికి వీల్లేదు, మన విజన్ లోంచి వెళ్ళిపోయింది అంతే. సో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భూమి మీద కొంతకాలం ఉన్నాడు అంటే ఆయన వచ్చాడు, ఉన్నాడు, వెళ్ళాడు అంతే తప్పితే అంత మాత్రాన అంతకు ముందు ఆయన లేడని తర్వాత ఆయన లేడు అని అనుకోవడానికి వీల్లేదు. It is our limited vision, our limited understanding that limits Krishna's presence on this earth for a brief period, but he existed before and he existed after in his full potential, and that is what Arjuna is seeing here. ఆ సమయంలో అర్జునుడు పెక్కు వేల సంఖ్యలుగా విభజించబడి ఉన్నను ఒకే చోట నిలిచి ఉన్న విశ్వము యొక్క అనంత రూపములను, అన్ని విశ్వముల తాలూకా అనంత రూపములు, ఈ విశ్వానికి ఉన్న అన్ని రకాల రూపాలని శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమున గాంచాను. అదంతా కూడా అర్జునుడికి ఒకే చోట కనబడుతుంది. ఈ విశ్వము తాలూకా స్థితి అంతా తనకు తెలుసు. ఈ విశ్వం ఎంత పెద్దది, ఎంత అనంతమైనది అని. అనంత విశ్వం మొత్తం కూడా తను లిమిటెడ్ అనుకుంటున్న శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపములోని చూడగలుగుతున్నాడయ్యా మళ్ళీ మన ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. సో లెట్స్ సీ ద పర్పట్. ఈ శ్లోకమునందు తత్ర అనగా అచ్చట అనే పదం మిక్కిలి ప్రధానమైంది. అర్జునుడు విశ్వరూపమును చూసినప్పుడు శ్రీ కృష్ణార్జునులు ఇరువురు రథం పైన కూర్చుని ఇండిరనియు ఆ పదం సూచించినది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య దృష్టి అర్జునుడికి మాత్రమే ప్రసాదించుట
యుద్ధరంగమునందు అతడు తప్ప ఇతరులు ఎవ్వరూ ఆ రూపమును దర్శింపలేకపోయింది. శ్రీకృష్ణుని దేహమునందు అర్జునుడు అనేక వేలాది లోకములు చూడగలిగాడు. అనేక లోకములు మరియు వేలాది విశ్వములు గలవని వైదిక గ్రంథముల నుండి మనకు తెలియచున్నది. వాటిలో కొన్ని మట్టిచే, కొన్ని బంగారంచే, కొన్ని రత్నములచే చేయబడినని, వానిలో కొన్ని అతి పెద్దవనియు మరి కొన్ని అతి చిన్నవనియు మనకు తెలియచున్నది. కేవలము తన రథముపై కూర్చుండి వీటన్నిటిని అర్జునుడు దర్శింపగలిగాను. కానీ శ్రీకృష్ణార్జునుల నడుమ ఏమి జరుగుతున్నదో ఇతరులు ఎవరు ఎరుగుజాలకుండరి. సో అక్కడ ఒక్క చోట కూర్చుని భగవంతుని కృప వలన భగవంతుని తాలూకా శక్తి, విశ్వశక్తి, విశ్వాల శక్తి, ఆయన అలాగే ఎట్లా విశ్వాల కింద ఎక్స్పాండ్ అయి ఉన్నాడో అన్న విషయాన్ని అర్జునుడు అక్కడ ఒక చోట కూర్చుని చూడగలుగుతున్నాడు. సో దిస్ ఈస్ ద పొటెన్సీ ఆఫ్ కృష్ణ దట్ హీస్ ఇంటరాక్టింగ్ విత్ సో ఫార్ బేసికలీ, రైట్? సరే, నెక్స్ట్ శ్లోకానికి చదవండి. 11.14 ఎవరైనా చదువుతారండి? చదవండి బాబు గారు. హరే కృష్ణ. తత విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అనువాదము: అంతటా సంభ్రమముకు గురి అయిన వాడును, ఆశ్చర్యచకుతుడైన వాడును, రోమాంచితుడైన వాడును అగు అర్జునుడు శిరము వంచి నమస్కరించుచో ముకుళిత హస్తములతో దేవాది దేవుని ప్రార్థింపదొడసాను. హరే కృష్ణ. సంభ్రమమునకు గురి అయిన వాడు, ఆశ్చర్యచకితుడైన వాడును, రోమాంచితుడైన వాడును అర్జునుడు శిరము వంచి నమస్కరించుచు ముకుళిత హస్తములతో దేవాది దేవుని ప్రార్థింపదడిగాను. సో 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 మనకి ఇక్కడ ఇన్ని రియాక్షన్స్ ఆఫ్ అర్జున ఆర్ బీయింగ్ డిస్క్రైబ్. అర్జునుడు ముందు ఆశ్చర్యం కంటే ముందు సంభ్రమమునకు గురి అయిన వాడు, అంటే అస్టానిష్మెంట్, బేసికలీ బివిల్డర్మెంట్, అదేంటి అర్థం కాని పరిస్థితుల్లోంచి ఆశ్చర్య పరిస్థితికి వచ్చి రోమాంచితుడై అర్జునుడు శిరము వంచి, అంటే ఒక అన్స్టేబుల్ స్టేట్ లోంచి ఒక స్టేబుల్ స్టేట్ లోకి ఎలా వచ్చాడు, ఆ స్టేబుల్ స్టేట్ లో ఏం చేస్తున్నాడు, దేవాది దేవుని ప్రార్థింపగోరేను. సో భగవంతుని తాలూకా స్థితిని గ్రహించగలిగి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థితిలోంచి శ్రీకృష్ణ పరమాత్ముడి తాలూకా దివ్య రూపం ఇది అని గ్రహించగలిగి తనను తాను కంపోజ్ చేసుకుని భగవంతుడిని పొగడము, ప్రార్థించడము, ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడము, ఇవన్నీ కూడా చేస్తున్నాడయ్యా. మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే శ్లోకాల్లో స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఒకసారి ఎట్లాగా అర్జునుడు తన వాడికాలిట్ ఆ బివిల్డర్మెంట్, ఆ అమ్యూజ్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము, తన తర్వాత తాను ఎట్లాగా తను కంపోజ్ చేసుకుని ఆ విశ్వరూపంలో ఏం చూసాడో డిస్క్రైబ్ చేయడము, భగవంతుని పొగడము, భగవంతుని పొగడితే కాస్తాను భక్తిలోకి ఎట్లాగ ఎండ్ అవుతుందో, భగవంతుడికి సరెండర్ అవ్వడం అన్నది మనం చూస్తాం బేసికల్గా రాబో శ్లోకాల్లో. స్టెప్ బై స్టెప్ హౌ వాట్ విశ్వరూప హ్యాస్ డన్ ఫర్ అర్జున, రైట్? సరే, లెట్స్ గో టు ద పర్పట్. దివ్య దర్శనమైన అంతటనే శ్రీ కృష్ణార్జున నడుమ గల సంబంధము వెంటనే మారిపోయింది. పూర్వము వారి సంబంధము స్నేహము సాఖ్యరసపై ఆధారపడినది. ఈ విశ్వరూప సందర్శనమైన అంతనే అర్జునుడు అత్యంత గౌరవంతో ప్రణామమును సమర్పిస్తూ ముకుళితహస్తముతో శ్రీకృష్ణుడు ప్రార్థించుచున్నాడు. అతడు విశ్వరూపమును ప్రశంసించున్నాడు. ఈ విధముగా ఇప్పుడు అర్జునుని సంబంధము సాఖ్యరసము కాకుండా అద్భుత రసముగా మార్పు చెందినది. శుద్ధ భక్తులు శ్రీకృష్ణుని సమస్త రసములకు నిదానముగా దర్శించరు. శాస్త్రములందు పేర్కొనబడిన 12 రసములు శ్రీకృష్ణుని యందు గలవు. ఇరువురు జీవుల నడుమును, దేవతల నడుమును, లేక దేవాది దేవునికి మరియు భక్తుల నడుము పరస్పరము వినిమయముగా జరుగు సర్వ రస సంబంధములన్నింటికి అతడే నిధి వంటి వాడని చెప్పబడినది. ఇక్కడ అర్జునుడు అద్భుత రస సంబంధము చే ఉత్తేజితుడయ్యింది. అతడు సహజముగానే సమచిత్తుడును శాంతుడును అయినప్పటికీ అద్భుత రసభావంతో పారవస్యములకు లోనై రాములు నిక్కబడుచుకొనగా ముకుళిత హస్తములతో అతడు పరమపురుషునికి ప్రణామములను నర్పింపసాగాను. అతడు దేవాది దేవుని అద్భుతములచే ప్రభావితుడైననే కాని భయమునకు గురి కాలేదు. అతని అద్భుత రసము అను భావన వెంటనే వ్యక్తమైంది. సహజ ప్రేమయుక్తమైన అతని సాంఖ్య సంబంధము అద్భుత రసముతో ప్రభావితం అవ్వగా
అతడు ఆ విధముగా వర్తించెను. సో అర్జునుడు తన విశ్వరూపం చూడడం వలన తనలో కలిగిన మార్పులు, తనలో ఎటువంటి భావనలో కలిగిన మార్పులు, ఆశ్చర్యం నుంచి భగవంతునికి సరెండర్ అయ్యే స్థితికి ఎట్లాగా వచ్చాడు అన్నది మనం గ్రహించాల్సిన విషయం. అంటే ఇక్కడ మనకి భగవంతుని తాలూకా నిదర్శనం అర్థం చేసుకోవడానికి ఈ విశ్వరూపం అన్నది ఉపయోగపడాలి. ఆ భగవంతుని తాలూకా గొప్పతనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. అంతేకాదు దానిని బట్టి మనము ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి అన్న సంగతి కూడా మనకు అర్థం కావాలి. సో అది కేవలము విశ్వరూప దర్శనము చూసిన తర్వాత భగవంతుని మీద ఉన్న మనకున్నే గౌరవమ, భయమ, భక్తి ఇవన్నీ కూడా ఏదో ఒక రసరూపంలోని ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఉపయోగపడగలగాలి. అయితే అల్టిమేట్ గా అది భగవంతుని మీద భక్తిలోకి మారగలగాలి. రైట్. 15వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. చదువు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేషజ్ఞాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ సర్వానురగాంశ దివ్యాన్. అనువాదము. అర్జునుడు పలికెను, ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై యున్నుటను నేను గాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ, దేవతా సర్పలను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. హరే కృష్ణ. సో అర్జునుడు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా సంజయుడు చెప్పిన శ్లోకాలు అయిపోయి ఇంకా అర్జునుడు తన భావన ఏం చెప్తున్నాడు. ఇప్పుడు సంజయుడు కొంత ఓవర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు. ఇంకా ఇక్కడి నుంచి రియాలిటీ మళ్ళీ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ అర్జున సే. ప్రియమైన కృష్ణ, సమస్త దేవతలు ఇతర సమస్త జీవులు నీ దేహమునందు సమావిష్టులై ఉండుటను నేను కాంచుచున్నాను. పద్మాసనుడైన బ్రహ్మను, శివుని, మహర్షులందరినీ, దేవతా సర్పములను కూడా నీ యందు నేను దర్శించుచున్నాను. ఇది అది అని లేదు, ఇది అని లేదు. ఏది కావాలంటే ఏది కోరుకుంటే లేదు, ఏది ప్రపంచంలో, ఏది విశ్వంలోని, ఏది బ్రహ్మాండంలోని, ఈ అన్ని విశ్వాలలో ఏది ఉన్నదో ప్రతి ఒక్కటి కూడా నాకు కనబడుతుందయ్యా. ఈ బ్రహ్మాండానికి అధిపతులైన బ్రహ్మ, శివుడు, మహర్షులందరినీ కూడా, దేవతలందరినీ కూడా, ఆ దేవతా సర్పములను కూడా నేను నీ యందు దర్శిస్తున్నానయ్యా అని చెప్పుకొస్తున్నాడు. సో ఇంక వరుసగా అర్జునుడు ఇంక ఏంటి కనబడుతున్నాయో చెప్పుకొస్తాడు. ఆ తర్వాత ఎట్లాగా ఆశ్చర్యానికి గురవుతున్నాడో చెప్పుకొస్తాడు. ఎట్లాగా తనకి సరెండర్ అయ్యాడు అన్నది మనకి ఈ శ్లోకాల్లో చెప్పుకొస్తుంటాడు. అర్జునుడు విశ్వమునందలి సర్వమును విశ్వరూపమును దర్శించుచున్నాడు. అనగా విశ్వమునందలి ప్రథమ జీవి అయిన బ్రహ్మను, విశ్వపు అధో ప్రాంతములందు గర్భోదకసాయి విష్ణు సైనించి ఉన్నట్టు దేవతా సర్పమును అతను దర్శించుచున్నాడు. వాసుకి అని పిలువబడు సర్పములు ఇంకనూ కొన్ని కలవు. ఇక్కడ అర్జునుడు గర్భోదకసాయి విష్ణు మొదలుగా విశ్వమునందలి ప్రధాన జీవి అయిన బ్రహ్మదేవుడు వసించు పద్మలోకము యొక్క అత్యంత ఉన్నత భాగము వరకు అర్జునుడు చూడగలిగాను. అనగా కేవలము రథముపై ఒకే చోట కూర్చుండి అర్జునుడు ఆది నుంచి అంతరము వరకు గల సర్వమును దర్శింపగలిగాను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృపచేతని ఇది సాధ్యమయ్యను. సో మనకి ఏమి కనబడుతున్నా, ఏమి జరుగుతున్నా కూడా అది భగవంతుని కృప వలనే జరుగుతున్నదని మనం గ్రహించగలగాలి. ఇక్కడ అర్జునుడికున్న అర్హత వలన, యోగ్యత వలన అయిన భగవంతుని తాలూకా ప్రతి విషయాన్ని కూడా సందర్శించగలుగుతున్నాడు. రైట్. 16వ శ్లోకం చదవమంటారండి? చదవండి బాబు. హరే కృష్ణ. అనేక బాహూధరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాస్తం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనువాదము. హే విశ్వప్రభు, హే విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యాంతరములను నేను గాంచలేకున్నాను. హరే కృష్ణ. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రము ఓ విశ్వప్రభు, నీ విశ్వరూప, ఓ విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములను నేను గాంచుచున్నాను. ఇంక దానికి ఎండింగ్ లేదు, అంతం లేదు, ఆది లేదు. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మనుషులు? దీనికి ఈ ఉదరాలు
రకరకాల మనుషుల తాలూకా శరీరాలన్నీ చూస్తున్నాడు, రకరకాల మనుషుల తాలూకు ముఖాలని, నేత్రాలను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్య అంతరములను నేను గాంచలేకపోతున్నాను. ఇది ఎక్కడ, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది మిడిల్ పాయింట్ అని నేను చెప్పుకోలేకపోతున్నాను. నా అంతం, నా మధ్యం, నా పునస్తావిధం ఏమీ కూడా నాకు కనబడట్లేదు. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. మనకి ప్రతి చోట భగవంతుడు, కృష్ణుడు చెప్తూ ఉంటాడు, పశ్యామి పశ్యామి, చూడు 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 అని. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, నేను చూస్తున్నానయ్యా, నువ్వేంటేంటి చూడమంటున్నావా, అవన్నీ నేను చూస్తున్నాను. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. నీ విశ్వరూపంలో కనబడిన విషయం లేదు, ప్రతిదీ కనబడుతుంది. ఆది అంతము లేకుండా అన్ని రకాల రూపాలను నేను దర్శించగలుగుతున్నాను. అన్ని రకాల నేత్రాలను, అన్ని రకాల భుజాలను, బాహువులను, అన్ని రకాల ఉదరాలని కూడా నాకు కనబడుతున్నాయి. శ్రీకృష్ణుడు దేవాది దేవుడైన భగవానుడు మరియు అపరిమితుడు కనుక అతని ద్వారా సమస్తమును గాంచవచ్చును. సో భగవంతుని తాలూకా స్థితి అటువంటిది. భగవంతుని తాలూకా స్థితిని అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆది అంతము లేదు అని. సో భక్తులైన వాళ్ళు మనకు ఆ విశ్వాసం పెట్టుకుంటే, శ్రీకృష్ణ భగవానుడు అపరిమితుడు కాబట్టి అతని ద్వారా మనము ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము గాంచగలము, చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము అన్నది మనం గ్రహించాలి. అందుకు ఆ విశ్వరూపము మనకి ఉపయోగపడగలగాలి. కృష్ణ నెక్స్ట్ నేను చదువుతాను ప్రభుజీ. చదవనమ్మా. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమం తాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. అనువాదం: జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని తేజస్సు వలె సర్వదిక్కులకు వ్యాపించుచున్న తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. అయినను పెక్కు కిరీటముల చేతను, గదల చేతను, చక్రముల చేతను అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును సర్వత్రా నేను గాంచుచున్నాను. హరే కృష్ణ. జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని తేజస్సు వలె సర్వ దిక్కులకు వ్యాపించి ఉన్న తేజోమయమైన కాంతి వలన నీ రూపమును గాంచుట కష్టమగుచున్నది. భగవంతుని తన తాలూకా దివ్య స్వభావంతో తేజస్సు, దివ్య తేజస్సు ఎట్లాగుందయ్యా అంటే, ఎన్నో రకాల సూర్యులు, జ్వలించు అగ్ని లేక అపారమైన సూర్యుని తేజస్సు అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న కాంతి వలన నేను నీ రూపాన్ని క్లియర్ గా చూడలేకపోతున్నాను. అయినను ఎన్నో కిరీటాల చేతను, గదల చేతను, చక్రముల చేతను అలంకరింపబడిన నీ ఉజ్వల రూపాన్ని నేను గాంచగలుగుతున్నాను. ఈ దివ్య రూపాన్ని, గ్లోయింగ్, ఉజ్వలత్వం అంటే గ్లోయింగ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఆ రూపము మెరుపు కాంతితో ఉన్నది. ఆ రూపాన్ని నేను చూడగలుగుతున్నాను. అది కష్టంగా ఉంది కానీ చూడగలుగుతున్నాను. అంటే అది ఎంతో కష్టంగా ఉంది కానీ నేను దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నానయ్యా కృష్ణ. నేను దాన్ని సంపూర్ణముగా పశ్యామి, పదం ఈ శ్లోకంలో కూడా పశ్యామి అని పదం వచ్చిందమ్మా. దీన్ని నేను చూడగలుగుతున్నాను. సరే నెక్స్ట్. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మో గోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. దివ్యమైన ఆదిత్యమయము నీవే, విశ్వమంతటికి పరమధారము నీవే, అవ్యయుడు నీవే, సనాతనుడు నీవే, శాశ్వత ధర్మరక్షకుడు, దేవాది దేవుడు నీవే. ఇదే నా అభిప్రాయము. సో ఫస్ట్ అర్జునుడు ఏం చేశాడు? భగవంతుని తాలూకు విశ్వరూపాన్ని చూశాడు, ఆ విశ్వరూపాన్ని వర్ణించాడు. ఇప్పుడు ఆ విశ్వరూపం నుంచి ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. నీ విశ్వరూపంలో నాకు అవన్నీ కనబడ్డాయి, అంతేకాదు అవన్నీ ఎందుకు కనబడ్డాయి అయితే దివ్యమైన ఆదిధ్యేయము నీవే, విశ్వమంతటికి పరమధారము నీవే, పరమ ఆధారము నీవే, అవ్యయుడువు మరియు సనాతనుడువు నీవే, శాశ్వత ధర్మరక్షకుడువు నీవే, దేవాది దేవుడువు నీవే. ఇదే నా అభిప్రాయము. దీస్ ఆర్ నాట్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్, దీస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ఫర్డ్, ఇన్ఫరెన్స్.
భగవంతుని విశ్వరూపం నుంచి తను ఇంతవరకు నేను గదలను చూశాను, కిరీటాలను చూశాను, శరీరాలను చూశాను అని చెప్పుకొస్తున్నాడు. ఇవన్నిటి చూడడానికి కారణం, చూడగలగడానికి కారణం ఏమిటయ్యా అంటే ఈ విశ్వం అంతటికి పరమాధారానివి నీవే అని నేను అర్థం చేసుకున్నానయ్యా. మరియు అవ్యయుడు చేసుకుంటున్నానయ్యా. శాశ్వత ధర్మరక్షకుడు నీవే, దేవాది దేవుడు నీవే, ఇదే నా అభిప్రాయము అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. అంటే ద స్టేట్ ఆఫ్ మైండ్, అర్జున స్టేట్ ఆఫ్ మైండ్. సో సో ఒక స్టాటిక్ సిస్టమ్ నుంచి ఒక డైనమిక్ ఇన్ఫరెన్స్ ఎలాగొస్తుంది, ఆ డైనమిక్ ఇన్ఫరెన్స్ నుంచి అంటే ఒక విజిబిలిటీ నుంచి యాక్షన్ ఇన్ఫరెన్స్, ఒక కనబడుతున్న వస్తువు నుంచి ఆ వస్తువు తాలూకా లక్షణాలు ఏమిటి అనేది గ్రహించి ఆ లక్షణాలు చేసే కార్యాలను గ్రహించి ఆ తర్వాత అక్కడి నుంచి తను ఎప్రిషియేట్ చేయడము, ఆ ఎప్రిషియేషన్ నుంచి పొగడ్త రావడము, ఆ పొగడ్త నుంచి భక్తి రావడము అన్నది మనకి ఈ శ్లోకాల్లో జరుగుతూ ఉంటుంది. రైట్. 19వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదవండి అమ్మ. విజయ ప్రభు, విక్రమ్ ప్రభు చదువు. హరే కృష్ణ గురుజీ. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తి హుతాస వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. అనువాదము. ఆది మధ్యాంత రహితునిగను అపరిమిత వైభవము గలవానినగను అనేక బాహువులు గలవానినగను సూర్యచంద్రులు నేత్రములుగా గలవానినగను ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము కలవానిగను స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్న వాణ్ణిగను నిన్ను గాంచుచున్నాను. హరే కృష్ణ. ఆది మధ్యాంతర రహితునిగాను అపరిమిత వైభవము కలవానిగాను, ఆది మధ్యాంతర రహితునిగాను, ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేను, వాటన్నిటికీ అతీతుడిగా ఉన్న వ్యక్తిగాను, అపరిమిత వైభవము కలవనుగాను, నీ వైభవానికి లిమిటేషన్ లేదు, అపరిమిత వైభవం, అనేక బాహువులు గలవానిగను సూర్య చంద్రులు నేత్రములుగా గలవానిగను ప్రజ్వలించుచున్న అగ్ని వెలువడుచున్న ముఖము కలవానిగాని, నీ ముఖములోంచి అగ్ని వస్తున్నది, స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తప్పింపజేయుచున్న వానిగాను నిన్ను గాంచుచున్నాను. నీ తేజానికి కారణం లేదు, నీ కేవలము నీ నుంచి వస్తున్న తేజంతోనే ఈ ప్రపంచము, ఈ బ్రహ్మాండం అంతా నడుస్తున్నది అని నేను గ్రహించగలుగుతున్నాను కృష్ణ అని చెప్పుకొస్తున్నాడు. దేవాది దేవుని షడ్గ ఐశ్వర్యములు అనంతములు ఈ సందర్భమున మరియు అనేక ఇతర చోట్ల పునరుక్తి కనిపించును. కానీ శాస్త్రమును అనుసరించి శ్రీకృష్ణ వైభవములో పునరుక్తి అన్నవి సారస్వత లోపములు కాదు. సంభ్రమమును కానీ, ఆశ్చర్యము కానీ, పారవస్యము కానీ కలిగినప్పుడు మాటలలో పునరుక్తి కలిగించునని చెప్పుదురు. అది దోషమేమియో కాదని తెలుపబడినది. సో భగవంతుని తాలూకా అనంత అనంత షడైశ్వర్యముల తాలూకా అనంత తత్వం అంతా కూడా అర్జునుడు ఇక్కడ ఈ శ్లోకంలోని వర్ణిస్తున్నాడు. బేసికల్ గా తను కనబడుతున్న దానిని బట్టి కనబడిన విషయాన్ని ఆయన అర్థం చేసుకుని దానిని అతన్ని ఆ విషయంగా తనని పొగడడం మొదలుపెట్టి తనని ఆ గుణగణాల్ని చెప్పడము పొగడడం అనేది మనం చూస్తూ వస్తుంటాం వరుసగా. హరే కృష్ణ. విజయమాతాజీ చెప్పండి, చదవండమ్మా. హరే కృష్ణ. ద్యావా పృథివ్యోరిదమంతరం ద్యావాప్యధివ్యోరిదమనంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మాన్. అనువాదము. నీవు ఒక్కడివే అయినను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటినీ వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నీను కలతనందుకున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నీవు ఒక్కడవే అయినను సమస్త ఆకాశమును, సర్వలోకములను మరియు వాని నడుము గల ప్రదేశమునంతటినీ వ్యాపించి ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును రూపమును గాంచి లోకములన్నీ కలత పొందుచున్నవి.
నువ్వు ఒక్కడవే అయినా సరే, ప్రపంచానికి తెలుసు శ్రీకృష్ణుడు అన్నది ఒక వ్యక్తి అయినా సరే, నువ్వు ఒక్కడవే అయినా సరే, మొత్తం ఆకాశమును, సర్వ లోకములను మరియు వాటి నడుమ గల ప్రదేశం అంతటినీ వ్యాపించి ఉన్నావు. లోకం లోకానికి మధ్య, అలాగే లోకం లోకానికి మధ్య, కాలం కాలానికి మధ్య, ప్రళయం రూపంలో కూడా నువ్వు ఉన్నావు. ఓ మహానుభావ, అద్భుతమును భయంకరమును ఈ రూపమును గాంచి లోకమును నీ కలుత పొందుచున్నాయి. ఈ రూపాన్ని ఎవరు చూడలేదు. ఈ రూపాన్ని ఇప్పుడు చూస్తున్నారు. చూడగలిగిన వాళ్ళందరూ కూడా, ఈ రూపాన్ని చూడగలిగిన వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, కలత పొందుతున్నారు. ఏమిటిది? ఈ అంటే భగవంతుని తాలూకు విశ్వరూపం చూడడం అంత సులభం కాదు. దేవతలకి వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా భగవంతుని విశ్వరూపం ఊహించడమే కానీ చూడలేదు. ఒకసారి చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా కలత పొందుతున్నారయ్యా. ద్రవ్య ధ్యావ పృథివ్యో, స్వర్గమునకు భూమికి నడుము గల ప్రదేశం మరియు లోకత్రయము, ముల్లోకములు అనే పదములు ఈ శ్లోకములు ప్రాధాన్యమును కలిగి ఉన్నవి. ఎందుకనగా భగవానుని ఈ విశ్వరూపమును అర్జునుడు ఒక్కడే కాకుండా ఇతర లోకమునందుల వారు కూడా దర్శించుచున్నట్లు కనిపించింది. అర్జునుడు ఈ విశ్వరూపం దర్శించడం స్వప్నము కాదు. భగవానుని చే దివ్య దృష్టి వసగబడిన వారందరూ రణరంగమున విశ్వరూపమును దర్శించరి. సో భగవంతుడు ఎవరెవరిపైన కృప చూపించారో వాళ్ళందరూ కూడా ఈ విశ్వరూపాన్ని చూశారు అని చెప్పి, వాళ్ళు చూసారన్న సంగతి కూడా అర్జునుడు గ్రహిస్తున్నాడు. అంటే ఇది అర్జునుడు ఏదో కలగంటున్నాడు కానీ విషయాన్ని కాదు. ధృతరాష్ట్రుడు అర్జునుడి విశ్వరూపాన్ని చూశాడు. తనొక్కడే కాదు, తన భగవంతుడు ఎవరెవరు ఈ విశ్వరూపాన్ని చూడొచ్చు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ విశ్వరూపాన్ని చూసారయ్యా. దానిని అర్జునుడు చెప్పుకొస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా 21వ శ్లోకం చదవనా అమ్మా? నేను చదవనా? చదువు. హరే కృష్ణ. అమీహి త్వాం సురసంగ విసంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంగాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతా సమూహములన్నీయును నిన్ను శరణు వేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారై ముకుళిత హస్తములతో ప్రార్థించుచున్నారు. మహర్షులు, సిద్ధ సమూహములు రోధిస్తూ శాంతి శాంతి అనుచు వైదిక మంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హ్యాంగ్ అయినట్టుందని కాదు, అది నెట్ ఆగిపోయింది. వచ్చింది. స్క్రీన్ కనబడుతుందండి? కనిపిస్తుంది. మధ్యలో హ్యాంగ్ అయింది అంతే. మధ్యలో దేవతా సమూహములన్నీ నిన్ను శరణు వేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారై ముకుళితాస్తముతో ప్రార్థించుచున్నారు. అంటే దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, భగవంతుని అర్థం చేసుకున్న వాళ్ళు భగవంతుని తాలూకా గ్రహించిన వాళ్ళు, భగవంతుని తాలూకా స్థితిని గ్రహించగలిగిన వాళ్ళు శరణు వేడి నీ యందు ప్రవేశించుచున్నారు. మరికొందరు భయపడిన వారే ముకుళితాస్తముతో ప్రార్థించుచున్నారు. మహర్షులు, సిద్ధ సమూహము రోధిస్తూ శాంతి శాంతి అనుచు వైదిక మంత్రములచే నిన్ను స్తుతిస్తున్నారు. అంత రకరకాల మనుషులు, రకరకాల స్వభావం, భయపడే వాళ్ళు భయపడుతున్నారు, నిన్ను శాంతి మంత్రాలు చదువుతున్నారు. ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అర్జునుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, అర్జునుడు మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకొస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. సర్వలోకముల యందలి దేవతలు అద్భుతమైన విశ్వరూపపు భయంకర ఆకృతి చే మరియు దాని దేదీప్యమాన తేజమును చూసి భయము పొంది తమ రక్షణ కొరకై ప్రార్థించరి. సో భగవంతుని శరణ పొందిన వాళ్ళు నవ్వుతూ ఆయనలోకి వెళ్ళిపోతున్నారంట. భగవంతుని శరణ పొందిన వాళ్ళు భయపడుతూ ఆయనలోకి వెళ్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని తాలూకు కాలరూపములోని భస్మం అయిపోవడం మాత్రము తప్పటలేదయ్యా.
దేవతలు అద్భుతమైన భయంకర ఆకృతిచే మరియు దాని దేదీప్యమాన తేజమును చూసి భయం పొంది తన రక్షణ కొరకై ప్రార్థిస్తున్నారు. అంటే భగవంతుని అర్థం చేసుకోగలిగిన వాడు రక్షింపబడుతున్నాడు, అర్థం చేసుకోని వాడు భయంతోని అందులోకి ఎంటర్ అవుతున్నాడు. కానీ వాడు కూడా అంతం అవ్వడం అన్నది జరుగుతున్నది. ప్రతి ఒక్కళ్ళు అంతం అవ్వడం అనేది జరుగుతున్నది. అయితే అది అంటే అంతం అవ్వడం అంటే దాని పర్యావసనం అంటే నరకలోకానికి వెళ్ళిన స్థితి కూడా ఆయనకి అక్కడ కనబడుతున్నది. వద్దు వద్దు అంటూను దాన్ని అవాయిడ్ చేసుకోలేని స్థితి అనేది కనబడుతుంది. ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేసుకోలేకపోతున్నారంటే నాది నేను అన్న భావం ఉన్నంత కాలము కూడా, ఆ శరణాగతి పొందినంత కాలము కూడా పొందిన వాడికి పొందని వాడికి ఉన్న తేడా ఇక్కడ కనబడుతుందయ్యా అని చెప్పుకొస్తున్నాడు. ఇంకా 22వ శ్లోకం చదవమంటారండి. చదవండి. హరే కృష్ణ. రుద్రాదిత్యా వసవో ఏచ సాధ్య విశ్వేశినౌ మారుత చోష్మపాశ్చ గంధర్వ యక్ష సురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. అనువాదము: పరమశివుని పలు రూపములను, ఆదిత్యులను, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షులను, అసురులను, సిద్ధులను నిన్ను ఆశ్చర్యచకితులై గాంచుచున్నారు. హరే కృష్ణ. మనం ఇందాక బ్రహ్మ గురించి చెప్పుకొచ్చారు, శివుడు చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ పలు రూపములైన శివుని తాలూకు అన్ని రూపాలు కూడా, ఆదిత్యులను కూడా మనకి ముందు భగవద్గీతలో వచ్చిన మన కృష్ణుడు విభూతులన్నీ చెప్పుకొస్తాడు. ఆదిత్యులలో నేను అతనిని, ఇతనిని నేను, అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. నువ్వు ఆదిత్యులలో నువ్వు ఒక ఆదిత్యం అని చెప్పావు, కానీ ఆదిత్యులందరినీ, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని కుమారులను, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షకులను, అసురులను, సిద్ధులను నిన్ను ఆశ్చర్యగతులై గాంచుచున్నారు. వాళ్ళందరూ కూడా నిన్ను ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారయ్యా. భగవంతుడు అంటే ఇది నా ఒక్కడికే కాదు, ఈ విశ్వరూపం అన్నది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. ప్రభుజీ. మళ్ళీ స్ట్రక్ అయినట్టుంది నాన్న, ఆగిపోయిందమ్మా. ఇది మళ్ళీ ఇబ్బంది పెడుతుంది ఏంటి వాళ్ళ కనెక్షన్? మొన్న రోజు వచ్చింది ఇలాగా. అవునమ్మా. సో వాళ్ళందరూ కూడా నీ విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారయ్యా అని చెప్పుకొస్తున్నాడు. రైట్. సరే, 23వ శ్లోకం చదువుతారు, చదవనమ్మా. చదవండమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. రూపం మహత్తే బహుభక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం. అనువాదం: ఓ మహాబాహో, పెక్కు ముఖములతోడను, నేత్రములతోడను, బాహువులతోడను, ఊరువులతోడను, పాదములతోడను, ఉదరములతోడను, భయంకరములైన దంతములతోడను కూడిన నీ మహారూపమును ఆంచి దేవతలతో కూడిన లోకములని వ్యధ చెందుచున్నవి. వారి వల్లనే నేనును కలత చెందుచున్నాను. హరే కృష్ణ. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు, భయపడుతున్నారు. నేను కూడా అలాగే కలత చెందుతున్నాను. ఓ బాహో, పెక్కు ముఖములతోడను, నేత్రములతోను, బాహువులతోడను ఎప్పుడు చూడలేదయ్యా ఇటువంటి రూపముని. గురువులతోడను, పాదములతోడను, ఉదరములతోడను, భయంకరములైన దంతములతోడను కూడిన నీ మహారూపమును గాంచి దేవతలతో కూడిన లోకములన్నీ కూడా వ్యధ చెందుతున్నాయి, యాంగ్జైటీ, క్యూరియాసిటీతో ఉన్నాయి. వాళ్ళలాగేనే నేను కూడా కలత పొందుతున్నానయ్యా. ఈ రూపాన్ని వర్ణిస్తున్నాడు బేసికల్ గా. రైట్. సో నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ వర్ణన అంతా ఇదంతా కూడా 24 చదవమ్మా. హరే కృష్ణ. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవదిత్తాంతరాత్మా
ధృతిం న విందామి సమంచ విష్ణు. అనువాదము. సర్వ వ్యాపకుడవైన ఓ విష్ణు, ఆకాశమును తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును, తెరవబడిన నీ ముఖములను, తేజోవంతములైన నీ విశాల నేత్రములను గాంచి నా మనస్సు భీతిచే కలత నొందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొనలేకున్నాను. హరే కృష్ణ. తన స్థితి, తన అన్స్టెబిలిటీ, ఈక్విలిబ్రియం లో లేను, మైండ్ పనిచేయట్లేదు. సర్వ వ్యాపకుడైన ఓ విష్ణు, ఆకాశమును తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును, తెరవబడిన నీ ముఖములను, తేజోవంతములైన నీ విశాల నేత్రములను గాంచి నా మనసు భీతిచే కలత పొందుతుందయ్యా. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకోలేకపోతున్నాను. సో స్థిత ప్రజ్ఞత్వం, మనోస్థిరత్వము, ఆలోచన స్థిరత్వము గాని ఏది కూడా అంతా కూడా విడిపోతున్నది, నేను నిలబడలేకపోతున్నాను అని చెప్పుకొస్తున్నారు. ఇంకా నెక్స్ట్ విజయమాత చదవనమ్మా. హరే కృష్ణ. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అనువాదము. ఓ దేవాదిదేవ, ప్రపంచ శరణ్య, మండుచున్న ప్రళయాగ్నిని పోలిన నీ ముఖములను, భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వ దిక్కులను విస్మరించి తిని, సర్వ విధములా నేను భ్రాంతుడనైతిని. దయతో నా పట్ల ప్రసన్నుడువు కమ్ము. హరే కృష్ణ. ఓ దేవాదిదేవ, ప్రపంచ శరణ్య, దేవాదిదేవ, ప్రపంచ శరణ్య, ప్రపంచమంతా కూడా నిన్ను శరణ పొందగలిగే వ్యక్తివి నువ్వు. మండుచున్న ప్రణయాగ్నిలో బోలిన నీ ముఖములను, భయంకరమైన దంతముల గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వ దిక్కులను విస్మరించి తిని. ఏ దిక్కులో ఉన్నాను, ఎక్కడున్నాను, ఏ పైకి చూస్తున్నాను, ఆకాశం ఏది, భూమి ఏది, తూర్పేది, పడమటేది, ఏది కూడా నాకు అర్థం కావట్లేదు. సర్వ విధముల నేను భ్రాంతిడనైతిని. నాకు ఇది ఈ ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఏ విషయము నాకు అర్థం కావట్లేదు. దయతో నా పట్ల ప్రసన్నుడువు కమ్ము. మెంటల్ గాను, ఫిజికల్ గాను, అన్స్టేబుల్ గాను, మనసు, కన్ను, ముక్కు, అన్ని ఏ ఇంద్రియాలు కూడా ఎట్లా రియాక్ట్ అవ్వాలో, దేనికోసం ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని విధాలుగా కూడా భ్రాంతుడినైతేనయ్యా. దయతో నా పట్ల ప్రసన్నుడు కమ్ము. నీ ఈ భయంకర రూపాన్ని నేను చూడలేకపోతున్నాను. ప్రణయాగ్నిని బోలిన నీ ముఖాలను చూడలేకపోతున్నాను అని చెప్పుకొస్తున్నాడు. ఇంకేం చెప్పుకొస్తున్నాడో చూడండి, చదవండి. ఎవరు చదువుతారా? చదువుతామా. హరే కృష్ణ. 26, 27. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. అనువాదము. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగు వారితోడను, ప్రతిపక్షపు రాజులతోడను, ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షమునందలి యోధాగ్రగణ్యులను నీ భయంకరములైన నోళ్లయందు వేగముగా ప్రవేశించుచున్నారు. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగులుకొనిన కొందరిని నేను గాంచుచున్నాను. హరే కృష్ణ. యుద్ధంలో ఏం జరుగుతుందో, యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో, యుద్ధం ఎలాగెండవుతుందో అంతా కూడా అర్జునుడికి ఇక్కడ కనబడుతున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగ వారి తోడను, ప్రతిపక్షపు రాజుతో తోడను, ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షమునందులు యోధాగ్ర అగ్రణులైనను అగ్రగణ్యులను నీ భయంకరమైన నోళ్లందు వేగముగా ప్రవేశించుచున్నారు. గొప్ప గొప్ప రాజులందరూ కూడా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగులుకొనిన కొందరిని నేను గాంచుచున్నాను. అందరూ కూడా నీలో కలిసిపోతున్నారయ్యా. కాల రూపంలో ఉన్న దీంట్లో కలిసిపోతున్నారు. అందులో కొంతమంది తలలు నీ
దంతాల మధ్య నీ పళ్ళ మధ్యన పిప్పి అయిపోవడానికి కూడా నేను చూడగలుగుతున్నానయ్యా. ఇది ఎంత భయంకరంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాడు అర్జునుడు. ఇంకా నెక్స్ట్ భాష్యం చదువుదాం. భాష్యం ఉంది, సారీ. అర్జునుడు చూడగోరు విషయములను తాను చూపిదనని పూర్వపు శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానము చేసి ఉన్నాడు. నీకు యుద్ధంలో ఏం జరుగుతుందో, యుద్ధం ఎట్లా ఎండ్ అవుతుందో, ఇక్కడ నువ్వు చంపాల్సింది ఎవరు లేదు, అందరూ నా వల్ల ఎప్పుడో చనిపోయారు. నీకు ఏంటి భూత వర్తమాన భవిష్యత్ కాలాలను నేను చూపించగలను అని చెప్పాడు. అదంతా ఇక్కడ అర్జునుడు చూస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడు తన ప్రతిపక్షం నందలి సేనా నాయకులందరినీ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ధృతరాష్ట్ర పుత్రులందరూ, వారి సేనలు మరియు తన సొంత సేనలు నశించుచుండును చూస్తున్నాడు. అనగా కురుక్షేత్ర రణరంగమునందు సమావేశమైన వారిలో ఎంతో మంది యోధులు మరణించిన పిమ్మట అర్జునుడు విజయవంతుడు కాగలడనుటకు ఇది మరి ఒక సూచన అయి ఉన్నది. అజేయుడని భావింపబడు భీష్ముడు కూడా నశించినని ఇక్కడ పేర్కొనబడినది. అర్జునుడు యుద్ధంలోని జయాపజయాలు మనవే కాదు, జయం గెలిస్తే ఇదవుతుంది, ఓడిపోతే ఇదవుతుంది మళ్ళీ స్ట్రక్ అయింది ప్రభుజీ. నాన్న మళ్ళీ ఆగిపోయిందమ్మా. మన మాట వినిపించగలండి, హ్యాంగ్ అయిపోయింది కదా, అంత కూడా వినబడదేమో. వినబడదేమో. ఇవాళ మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతుందో, ఇంటర్నెట్ కనెక్షన్ అటు ఇటుగా ఉంది ఇవాళ. సరే, ఈ విషయాలన్నీ కూడా అర్జునుడు చూడగలుగుతున్నాడు. యుద్ధం ఎటువైపు ఏ డైరెక్షన్ లో వెళుతుంది, యుద్ధం తాలూకు రిజల్ట్ ఏమిటి అన్నది కూడా అర్జునుడు ఇక్కడ చూడగలుగుతున్నాడు అని మనకి మళ్ళీ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. రైట్, సరే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామమ్మా. 28 నేను చదువుతాను ప్రభుజీ. చదవండి శ్రీతమ్మ. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనువాదం: నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవహించున్నట్లుగా ఈ మహాయోధులందరినూ నీ నోళ్ల యందు ప్రవేశించి మండిపోవుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నదీ ప్రవాహములు సముద్రమునందు కలిసినట్లుగా ప్రవహించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ యోళ్ళ యందు ప్రవేశించి మండిపోవుచున్నారు. సో అప్పుడు దాకా నది ఏం జరుగుద్ది, సముద్రం దగ్గరకు వచ్చేంత వరకు కూడా దానికి అంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒకసారి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని ఐడెంటిటీ పోతుంది బేసికల్ గా. సో నదీ ప్రవాహం అంత స్పీడ్ గా నువ్వు సముద్రంలోకి వెళ్ళిపోతుందంట. నదులు సముద్రంలోకి వెళ్ళిపోతున్నంత స్పీడ్ గాను ఈ మహాయోధులందరూ నీ నోళ్ళలో ప్రవేశించి మండిపోవచ్చున్నారు. అంటే వాళ్ళు కావాలని ఆగడానికి కూడా కుదరదు. నది అక్కడ సముద్రంలోకి వెళ్ళిపోకుండా ఆగిపోతాను అంటే కుదరదు. ఇంకా దాని ప్రమేయం లేకుండా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అది కలిసిన తర్వాత దానికంటూ ఉన్న ఐడెంటిటీ పోతుంది. అది సముద్రంలో ఏకమైపోతుంది నది. అంటే దాని ప్రమేయం లేకుండా, దాని కంట్రోల్లో లేకుండా నది ఎట్లాగా సముద్రంలోకి వెళ్ళిపోతుందో అట్లాగా ఈ యోధులందరూ, మహాయోధులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించి మండిపోవచ్చున్నారయ్యా అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ శ్లోకంలోని ఇంకో రకమైన ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటున్నారు, ఎట్లాగ నశించిపోతున్నారు. సరే, ఇది ఎవరు చదువుతారు? చదవండి సుజాత మాతాజీ, చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. అనువాదం: అత్యంత వేగముతో మిడతలు తమ వినాశము కొరకే జ్వలించుచున్న అగ్ని యందు ప్రవేశించున్నట్లు జనులందరినూ నీ నోళ్ల యందు ప్రవేశించుటను నేను గాంచుచున్నాను. కృష్ణ.
అత్యంత వేగముతో మిడుతులు తమ వినాశము కొరకే జ్వలించుచున్న అగ్ని యందు ప్రవేశించినట్లు. మిడుతులు చిన్న మిడుతు పురుగులు ఉంటాయి. అది ఎక్కడ లైటింగ్ ఉంటే ఆ లైట్ కాసి వెళ్తాయి. ఆ లైట్ తగలగానే అవి భస్మం అయిపోతూ ఉంటాయి. చూసుంటారు కదా ఇలాంటి పురుగులని. కొవ్వొత్తు వెలిగించుంటే ఈ పురుగులన్నీ ఆ కొవ్వొత్తు వైపు పరిగెడుతుంటాయి. ఆ కొవ్వొత్తు దీంట్లోని అవి నాశనం అయిపోతూ ఉంటాయి. జనులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించుటను నేను గాంచుచున్నాను. సో అయితే ఇందాక శ్లోకంలోని నాశనం అయిపోవడం చూసాము, ఈ శ్లోకంలోని నాశనం అయిపోవడం చూస్తాం. అయితే ఈ శ్లోకంలో చెప్పింది ఏమిటి? వాళ్ళంతటా వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి నాశనం అయిపోతున్నారు. ఇందాకటి శ్లోకంలోని వాళ్ళ ప్రమేయం లేకుండా నదులు సముద్ర హలో, హరే కృష్ణ, వినబడుతుందా? వినిపిస్తుంది. సో భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్ళు వాళ్ళకి వేరే ఆప్షన్ లేక కౌరవుల పట్ల ఉన్నారు. ఆ అధర్మం వైపు ఉన్నారు. వాళ్ళు నశించిపోతున్నారు. ఎలాగ నశించిపోతున్నారు? ఒక నది సముద్రంలో కలిసిన వేగంగా నశించిపోతున్నారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వాళ్ళు ఎలా నశించిపోతున్నారు? ఆ ఒక వెలుగుతున్న దీపం దగ్గరికి ఈ మిడతలు పురుగులు ఎట్లాగొచ్చి నశించిపోతూ ఉంటాయో ఆ విధముగా వాళ్ళ అధర్మం వైపు కావాలని పరిగెట్టుకుంటూ వెళ్ళి నశించిపోతున్నారయ్యా అని చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుందా? సో రెండు రకాలుగా నశించిపోతున్నారు. అత్యంత వేగముగా అందరూ కూడా వినాశం వైపు వెళ్ళిపోతున్నారయ్యా. వాళ్ళ ప్రమేయం లేకుండా అధర్మం వైపు నశించిన వాళ్ళు భీష్ముడు, ద్రోణులు అలాంటి వాళ్ళు ఒక నదితో పోలిస్తే వాళ్ళు అధర్మం వైపు నిలబడి నశించిపోవడానికే పరిగెడుతూ వెళ్తున్న వాళ్ళు కూడా నేను చూస్తున్నానయ్యా అని చెప్పుకొస్తున్నారు. అంటే మనకున్న చాయిస్ ఇది, మనకున్న పరిస్థితిలోని మనము మన ప్రమేయం లేకుండా ఉన్నాము, లేకపోతే మనకు చాయిస్ ఉండి కూడా మనం దాన్ని గుర్తించలేకపోతున్నామా అన్నది గ్రహించగలగాలి. చాలా మంది నాకు వేరే మార్గం లేక ఈ పని చేస్తున్నానండి. మార్గం ఉండి కూడా వేరే మార్గం లేక పని చేస్తున్న వాళ్ళతో పోల్చుకుంటున్నారా? నిజంగా వేరే మార్గం లేదా? మార్గము లేక నువ్వు పని చేస్తున్నా, మార్గం ఉండి పని చేస్తున్నా, రెండూ కూడా నశించిపోతాయ్యా. అధర్మం వైపు నిలబడేవాడు ఎవడైనా సరే నశించిపోతాడయ్యా అన్నది మనం గ్రహించి ఉండగలగాలి. హరే కృష్ణ. ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ. చదవండి. లేలీహ్యాసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలబ్ధిః తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణు. అనువాదము. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మింగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తప్పింపజేయుననియును అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. హరే కృష్ణ. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్తో ఆవరించి భయంకరముగాను తప్పింపుజేయనివిగాను అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. నీవు ఈ విశ్వం అంతా కూడా ఇట్లాగా ఉన్నావు, ఎట్లా వ్యాపించి ఉన్నావు అన్నది నేను ఇక్కడ చూడగలుగుతున్నానయ్యా అని చెప్పుకొస్తున్నారు. ఇంకా సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 31వ శ్లోకం, అర్జునుడు చెప్పిన ఆఖరి శ్లోకం. హరే కృష్ణ. చదువు. ఆఖ్యాహి మేకో భవానుగ్ర రూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. అనువాదం. ఓ దేవదేవ,
ఇంతటి భయంకర రూపముతోనున్న నీవెవరవో నాకు దయతో తెలియచేయుము. నేను నీకు ప్రణామములను అర్పించదను. నన్ను అనుగ్రహింపుము. నీవు ఆది పురుషుడవు. నీ కార్యమెట్టిదో ఎరుగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. హరే కృష్ణ. ఓ దేవదేవ, ఇంతటి భయంకర రూపములోనున్న నీవెవరువో నాకు దయతో తెలియజేయము. నేను నీకు ప్రణామములు అర్పించదను. ఇప్పుడు దాకా అర్జునుడు తన విశ్వరూపాన్ని పొగుడుతున్నాడు. ఇక్కడ తను ఇంకా పూర్తిగా సరెండర్ అవుతున్నాడు. నీకు నా ప్రణామములు అర్పిస్తున్నాను. ప్రార్థన కాదు, ప్రేయర్ కాదు, శరణ పొందే స్థితికి వస్తున్నాడు. నన్ను అనుగ్రహింపము. నీవు ఆది పురుషుడు. నీ కార్యం ఎట్టుదో ఎరుగలేకున్నందును నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో ఇంకా ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. ఏమి చేస్తున్నావు, ఏమి చూస్తున్నాను అన్నది నాకు అర్థం కావట్లేదు. నీ కార్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వీటన్నిటికీ మూలము నీవే అని తెలుస్తుంది. నీకు ఆది లేదు, అంతము లేదు. దేవతలు కూడా నీ రూపాన్ని చూసి భయపడుతున్నారు. నేను ఈ రూపంలోని జ్వాలాగ్నిలు కనబడుతున్నాయి, కాలాగ్ని కనబడుతుంది, కాలరూపము కనబడుతుంది. ఎవరు ఎట్లాగా నశించిపోతున్నారో కనబడుతుంది. నశించిపోవడానికి భయపడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు నీకు సరెండర్ అయ్యి వెళుతున్న వాళ్ళు కనబడుతున్నారు. అర్జునుడు, కౌరవులు అందరూ కనబడుతున్నారు. ధృతరాష్ట్ర, భీష్ముడు, ద్రోణాచార్య వీళ్ళందరూ కూడా నశించిపోవడం కనబడుతుందయ్యా. ఎంతో మంది యోధులు నశించిపోవడం కనబడుతుంది. ఈ భయంకర రూపం నేను భరించలేకపోతున్నాను. నీకు ప్రణామములు అర్పించదను. నన్ను ప్రసన్నుడు చెయ్యి, నన్ను అనుగ్రహింపము. నీవు ఆది పురుషుడువు. నీ కార్యం ఎట్టదో ఎరుగులేకుందున నేను నీ గురించి తెలుసుకొనగోరుచున్నాను. నువ్వెవరో నీకు ఇంకా నాకు తెలుసుకోవాలని ఉందయ్యా కృష్ణ అని చెప్పి అర్జునుడు అడిగితే, ఇక్కడ నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు తన సమాధానం ఇవ్వడం మొదలు పెడతాడు. శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడైన కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నేను లోకములన్నింటినీ నాశనం చేయ కాలరూపం గురించి చెప్పుకొస్తున్నాడు. జనులందరినీ నశింప చేయటకే నేను ఇక్కడ వచ్చానయ్యా. నీవు పాండవులు తప్ప ఈ చుట్టూ ఇరుపక్షులందరూ యోధులందరూ చంపబడతారు. ఇక్కడ నుంచి బతికి వెళ్ళేవాడు ఎవడూ లేడయ్యా ఈ కురుక్షేత్రం నుంచి అని చెప్పి, ఇక్కడ నుంచి మనకు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు తను చెప్పడం మొదలు పెడతాడు. ఇది యాక్చువల్ గా ఈ 32వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చూద్దాము. కనెక్షన్ కూడా స్టేబుల్ గా ఉంది కాబట్టి ఈ 31వ శ్లోకం దగ్గర ఆపుకుందాం. మనము భగవంతుడు చెప్పిన సమాధానము నెక్స్ట్ వీక్ చూద్దాము. రైట్? మళ్ళీ వస్తుందా, ఆగిపోయిందా? మళ్ళీ వస్తుందమ్మా, వస్తుంది. బానే ఉంది మరి ప్రస్తుతం. మన వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇవాళ. ఇక్కడ పావుగంట ముందు క్లోజ్ చేసుకున్నాం క్లాస్. ఏం కాదు. అలాగే. ఎవరికి క్వశ్చన్స్ ఉన్నాయా విక్రమ్ ప్రభు? లేవు ప్రభుజీ. ఇవాళ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది కదా. స్ట్రైట్ ఫార్వర్డ్ విశ్వరూపం కనబడుతుంది మనకి. విశ్వరూపం మనకే చూపిస్తున్నట్టుంటదండి. అర్జునుడికి ఊహకు అందటం లేదు. అందుకు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి శ్లోకాలు కదలడం స్లో అవుతుంది. ఎందుకంటే భాష్యాలు ఉంటాయి, ఫిలాసఫీ అంతా మళ్ళీ మనకి కనబడుతూ ఉంటుంది. అవును, పరమాత్ముడు మాట్లాడతారు కదా మరి. సరే, అయితే క్వశ్చన్స్ ఏం లేకపోతే ఇక్కడతో ఆపుదాము. నెక్స్ట్ వీక్ కలుద్దాం. సరేనేమో సుజాత మాతాజీ? ఎనీథింగ్ టు డిస్కస్? నో ప్రభుజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు